హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఇది విరాట్ కోహ్లీ మ్యాచ్. అది విరాట్ కోహ్లీ మార్క్ విన్నింగ్ చేస్. విరాట్ కోహ్లీకి ఇదేం కొత్త ఏం కాదు. తన 301 ఓడిఐస్లో 106 టైమ్స్ సక్సెస్ఫుల్ చేజెస్లో అతను పర్ఫామ్ చేశాడు. దాంట్లో అతని యావరేజ్ ఆల్మోస్ట్ 90 ఉంది. ఇప్పుడు కరెక్ట్గా తెలియదు నాకు, 90 క్రాస్ అయి ఉంటుంది. 90 యావరేజ్తో అతను ఈ సక్సెస్ఫుల్ చేజెస్లో అతను పర్ఫామ్ చేస్తాడు. సో వన్స్ అగైన్ తన టిపికల్ చేజ్తో ఇండియాని గెలిపించాడు. అనే టఫ్ మ్యాచ్ అగేన్స్ట్ ఏ వెరీ వెరీ టఫ్ అపోనెంట్. మనకు తెలుసు ఆస్ట్రేలియా ఎంత టఫ్ అపోనెంట్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పర్టికులర్ టీంలో కొంత వీక్నెస్ ఉండొచ్చు, ఫస్ట్ చాయిస్ ప్లేయర్స్ 4-5 ఉండొచ్చు, చాలామంది కొత్త వాళ్ళు, ఇన్ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కనిపించి ఉండొచ్చు, కానీ వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్లో మాత్రం ఏం తేడా లేదు. అలాంటి టీంకి అగేన్స్ట్గా దేర్ వాజ్ సమ్ యాంగ్షియస్ మూమెంట్స్ ఇండియాకి. ఇప్పుడు ముందు ట్రావిస్ హెడ్ కాస్త ఎప్పటిలాగే జోరుగా బ్యాటింగ్ చేసినప్పుడు, తర్వాత మన ఓపెనర్లు ఇద్దరు తొందరగా అవుట్ అయినప్పుడు, తర్వాత శ్రేయస్ అయ్యర్ అవుట్ అయినప్పుడు, ఇలా కొన్ని సందర్భాల్లో మనకి కొంత ఇబ్బంది కలిగింది. అలాగే స్టీవ్ స్మిత్ అండ్ అలెక్స్ క్యారీ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ మనం వీళ్ళు 270, 280 కొడితే ఏంటి పరిస్థితి అనుకున్నాం. కానీ 265 ఫస్ట్ టైం 250 దాటింది ఈ గ్రౌండ్లో. ఇది 4వ మ్యాచ్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో. సో 250 లోపే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ అన్ని చేశాయి. కానీ ఆస్ట్రేలియా with all their problems managed to put a decent score of 264, which is very very competitive. సో అలాంటి స్కోర్ని చేజ్ చేయడానికి మన చేజ్ మాస్టర్ వల్లనే సాధ్యం. మీరు మొన్న ఒక వీడియో చేశాను నేను, విరాట్ కోహ్లీ నెంబర్ 1 ఈ ఫార్మాట్లో గోట్ అని చెప్పి, వన్డే ఫార్మాట్లో, మిగతా అంటలేదు. దానికి రకరకాల మంది రకరకాలుగా రియాక్ట్ అయ్యారు. ఎనీ డౌట్స్ అని చెప్పారు. ఇప్పుడు ఏమైనా డౌట్ ఉందా మీకు విరాట్ కోహ్లీ ఈ చేజ్ చేయడంలో, ముఖ్యంగా సక్సెస్ఫుల్ చేజ్లో? సో ల్యాండ్ మార్క్స్ పక్కన పెట్టండి, ఇన్ని సక్సెస్ఫుల్ చేజెస్లో, ఇన్ని మ్యాచెస్లో గెలిపించడం విరాట్ కోహ్లీ వల్లనే అవుతుంది. మన పాకిస్తాన్ మీద అలాగే గెలిపించాడు. అతను అదే పోల్చాడు మ్యాచ్ తర్వాత. ఏమన్నాడంటే పాకిస్తాన్ మీద కూడా ఎలాగ ఆడాను నేను, అప్పుడు 7 బౌండరీలు కొట్టినట్టు ఇప్పుడు 5 బౌండరీలు కొట్టి. సో ఏ రకంగా ప్లాన్ చేయాలి, అండ్ స్లో వికెట్ మీద మీరు ఏ రకంగా చేజ్ ప్లాన్ చేయాలి, ఏ రకంగా సింగిల్స్ చేయాలి, స్ట్రైక్ రొటేట్ చేయాలి, ఇవన్నీ ఒక మాస్టర్ క్లాస్ అతని నుంచి అందరూ నేర్చుకోవాలి. వన్డే ఆడే వాళ్ళందరూ కూడా ఈ రకంగా చేజ్ని ప్లాన్ చేయాలి వన్డేస్లో, ఆ పర్టికులర్ స్లో వికెట్, ఇలాంటి వికెట్స్ మీద మీరు పెద్ద గ్రౌండ్ ఉన్నప్పుడు ఇలా ప్లాన్ చేయాలి అని ఇది క్లియర్గా ప్రూవ్ అయింది. సో విరాట్ కోహ్లీ నుంచి సెంచరీ రాలేదు. అతను చెప్పాడు నేను ఇప్పుడు ల్యాండ్ మార్క్స్ కోసం ఆడట్లేదు అని చెప్పాడు. సో ల్యాండ్ మార్క్ పక్కన పెడితే ఈ 84 ఈస్ మచ్ బెటర్ దాన్ హిస్ 51. మెనీ ఆఫ్ హిస్ 51 ODI 100s. చాలా 51 ఉన్నాయి కదా, ఎవరికి లేని ఉన్నాయి. వాటిలో చాలా వాటికంటే ఇది ఇప్పుడు మనకు గుర్తుండిపోతుంది. ఎందుకంటే అది సక్సెస్ఫుల్ చేజ్లో వచ్చింది. సక్సెస్ఫుల్ చేజ్లో అగేన్స్ట్ అవర్ భోగి అపోనెంట్. సో ఒక స్వీట్ రెవెంజ్ కూడా మనకి. ఎందుకంటే November 19th, 2023కి మనం ఇది రెవెంజ్ కదా, నాకౌట్ స్టేజ్లో మళ్ళీ వాళ్ళు ఇదే ఫార్మాట్లో ఓడించడం అది నిజంగా. ఎందుకంటే ఎక్కువసార్లు మనం నాకౌట్ స్టేజ్ వచ్చేసరికి వాళ్ళ చేతిలో మనం ఎప్పుడు సెకండ్ బెస్ట్గానే ఉంటాం, ఓడిపోతూ వస్తాం. అలాంటి టైంలో మనం వాళ్ళని ఓడించడం, మళ్ళీ ఫైనల్ చేరుకోవడం. సో లాస్ట్ టైం మనం వరుసగా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళాం, తర్వాత 2024 T20 వరల్డ్ కప్ ఫైనల్ గెలిచాం. ఇప్పుడు మళ్ళీ చాలా కాన్ఫిడెంట్గా ఈ ఫైనల్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. సో థ్యాంక్స్ టు విరాట్ కోహ్లీ అండ్ అఫ్ కోర్స్ నాట్ టు ఫర్గెట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ అవర్ బౌలర్స్, పర్టికులర్లీ షమి, వరుణ్ చక్రవర్తి, జడేజా ఇన్ పర్టికులర్. అలాగే బ్యాటింగ్లో శ్రేయస్ అయ్యర్ ఎంత కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. అలాగే అక్షర్ పటేల్, అతను క్రైసిస్ మ్యాన్, ఎప్పుడైనా వచ్చి టీంని ఆదుకునే అక్షర్ పటేల్ కానీ, కేఎల్ రాహుల్ సాలిడిటీ అండ్ హార్దిక్ పాండ్యాస్ ఫినిషింగ్ టచ్, ఎవ్రీథింగ్ వాస్ దేర్. అండ్ నాట్ టు ఫర్గెట్ రోహిత్ శర్మాస్ క్యాప్టెన్సీ. ఫీల్డ్ ప్లేస్మెంట్స్ చాలా బాగున్నాయి, బౌలింగ్ చేంజెస్ చాలా బాగున్నాయి. తనకున్న 6 టాప్ క్లాస్ బౌలర్స్ని చక్కగా యూజ్ చేసుకున్నాడు. ఆస్ట్రేలియాకి ఎక్కడ కూడా వాళ్ళకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ చేంజెస్ చేయడం చూసాం మనం. సో వరుణ్ చక్రవర్తి లాంటి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ బౌలర్ని ఎప్పుడు వాడాలి అనేది క్లియర్గా అతను ఆ స్ట్రాటజీ కూడా అవలంబించాడు. సో ఇట్ వాజ్ టీమ్ ఎఫర్ట్. విరాట్ కోహ్లీ డెఫినెట్గా అతని ఎఫర్ట్ మనకు గుర్తుండిపోతుంది, బట్ ఓవరాల్గా టీమ్ ఎఫర్ట్ కానీ మనకి ఖచ్చితంగా చెప్పాలి. సో టీం అంతా కలిసి ఒక ఎక్స్ట్రాడినరీ విన్ మనకు అందించారని చెప్తాను. సో టాస్ ఎప్పటిలాగా ఓడిపోయింది, 14వ అనుకుంటా ఇండియా వన్డేస్లో వరుసగా టాస్ ఓడిపోవడం. బట్ టాస్ అనేది మనకి పెద్ద సమస్య కాదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన, సెకండ్ బ్యాటింగ్ చేసిన గెలిచే సత్తా ఈ టీంకి ఉంది. అల్టిమేట్ అనాలిసిస్లో నాకు ఏమనిపించిందంటే ఇండియాకున్న 6 టాప్ క్లాస్ బౌలింగ్ ఆప్షన్స్ అండ్ బ్యాటింగ్ డెప్త్ అప్ టు నెంబర్ 8. ఎందుకంటే మనకి టెన్షన్ లేదు. మనకి శ్రేయస్ అయ్యర్ అవుట్ అయినా టెన్షన్ పడలేదు మనం,
అక్షర్ అవుట్ అయిన టెన్షన్ పడలేదు, ఎందుకంటే మనకి తర్వాత రాహుల్ ఉన్నాడు, పాండ్యా ఉన్నాడు, జడేజా ఉన్నాడు అన్న కాన్ఫిడెన్స్ ఉంది. సో మనకున్న అది వాళ్ళకి మనకున్న తేడా. వాళ్ళకి ఖచ్చితంగా మాట్లాడితే ఆస్ట్రేలియాకి ఎవరున్నారు, యాడమ్ జాంపా, నాథన్ ఎల్లిస్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఫస్ట్ చాయిస్ బౌలర్స్ కాదు. కోర్స్ మ్యాక్స్వెల్ ఉంటాడు. మ్యాక్స్వెల్ నాట్ ఏ పార్ట్ టైమర్ బట్ నాట్ ఏ రెగ్యులర్ ఫ్రంట్ లైన్ బౌలర్. సో వాళ్ళ బౌలింగ్లో ఉన్న ఇన్ఎక్స్పీరియన్స్ క్లియర్గా మనకు కనిపించింది. బ్యాటింగ్లో కూడా డెప్త్ లేదు, 4 టెయిల్ ఎండర్స్తో వారు బరిలోకి దిగారు. అందుకే లాస్ట్లో ఎప్పుడైతే స్టీవ్ స్మిత్ అవుట్ అయ్యాడో వాళ్ళకి సడన్గా వాళ్ళ స్కోర్ పెద్ద స్కోర్ రాదనే విషయం మనకు క్లియర్గా అర్థమైపోయింది. సో ఐ థింక్ ఆ తేడా కూడా ఉంది, టీమ్ స్ట్రెంగ్త్ విషయంలో కూడా తేడా ఉంది. అలాగే మన వాళ్ళు ఆడిన తీరు, ఓకే టాస్ ఓడిపోయాం మనం, కానీ మహమ్మద్ షమి బౌల్డ్ బ్రిలియంట్లీ. మహమ్మద్ షమి ఇంతవరకు పెద్దగా మనకి 5 వికెట్స్ తీశాడు, కానీ అతను అంత గొప్పగా బౌలింగ్ చేయట్లేదు, ఎక్కువ వికెట్ రాలేదు కొంతమంది ఫీలింగ్ ఉంది. కానీ హీ వాజ్ బౌలింగ్ వెల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ న్యూజిలాండ్ ఆల్సో బౌల్డ్ వెల్, వికెట్స్ రాలేదు. కానీ ఇక్కడ అతను నన్ను అడిగితే బుమ్రా లేని లోటు తీర్చాడు. ఎందుకంటే స్టార్టింగ్లో మనకి ఆ కొత్త ఓపెనర్ని అవుట్ చేశాడు, తను కుక్క తిప్పుకొనేయలేదు కూపర్ కార్నెల్లీని. తర్వాత తన లేటర్ స్పెల్లో బ్యాక్ ఎండ్లో వచ్చి ఆల్ ఇంపార్టెంట్ స్టీవ్ స్మిత్ వికెట్ తీశాడు. స్టీవ్ స్మిత్ అక్కడ అవుట్ అవ్వకుండా ఉంటే స్టీవ్ స్మిత్ అండ్ అలెక్స్ క్యారీ వాళ్ళు మ్యాచ్ని దే ఆర్ టేకింగ్ అవే మ్యాచ్ విత్ దెమ్. సో వాళ్ళు అలాంటి ఒక సిచ్యుయేషన్లో వాళ్ళది అప్పర్ హ్యాండ్గా ఉన్నప్పుడు ఆ టైంలో అతను ఇచ్చిన వికెట్ అది చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్లో నేథన్ ఎల్లిస్కి 49th ఓవర్లో రన్స్ ఇచ్చిన లాస్ట్లో వికెట్ కూడా తీశాడు. దానివల్ల ఏంటంటే మనం ఐ థింక్ ఇన్ ఆల్ 4 మ్యాచెస్ వీ హ్యావ్ బౌల్డ్ అవుట్ ది అపోజిషన్ బై ఒక్కసారి కూడా వాళ్ళు అన్ని వికెట్లు తీసేసాం. ప్రతి మ్యాచ్లో 10 వికెట్స్ తీసిన పరిస్థితి కూడా కనిపించింది. సో ఇండియా బౌల్డ్ బ్రిలియంట్లీ. సో మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ట్రావిస్ హెడ్ ఎప్పటిలాగే ఫస్ట్ లీగల్ బాల్ ఆఫ్ ది మ్యాచ్కే ఒక డిఫికల్ట్ ఛాన్స్, వెరీ డిఫికల్ట్, అది ఫింగర్ టిప్స్ తగిలి వెళ్ళిపోయింది. బట్ అది పట్టుకుని ఉంటే అద్భుతంగా ఉండేది మహమ్మద్ షమి. బట్ ట్రావిస్ హెడ్ ఆ తర్వాత తను జోరు కంటిన్యూ చేశాడు. వరుణ్ చక్రవర్తిని లేట్గా తీసుకొచ్చాడా? లేదు, కరెక్ట్గా తీసుకొచ్చాడు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ఓవర్ని ఎక్కువగా పవర్ ప్లేలో వేస్ట్ చేయడం అంత మంచిది కాదు. ఎందుకంటే పవర్ ప్లే తర్వాత అటాకింగ్ ఆప్షన్ కావాలి. పవర్ ప్లేలో ఎవరైనా సరే డిఫెన్సివ్గా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇద్దరు ఫీల్డర్స్ బయట ఉంటారు. సో 9th ఓవర్లో తీసుకొచ్చాడు. 9th ఓవర్లో వచ్చి రావడంతోనే అదే చూసే కదా మనం ట్రావిస్ హెడ్ వర్సెస్ వరుణ్ ఎలా ఉంటుంది అని మనం అనుకుంటే, వచ్చి రావడంతో ఫస్ట్ బాల్ దట్ ట్రావిస్ హెడ్ ఫేస్డ్ అది ఒక పెద్ద హాయిక్ ఓవర్ లాంగ్ ఆన్ ఆడే ప్రయత్నం చేశాడు. బట్ అది క్యాచ్గా వెళ్ళింది, అద్భుతమైన క్యాచ్ పెట్టాడు శుభ్మన్ గిల్ ఆ రన్నింగ్ క్యాచ్, సూపర్ క్యాచ్. సో వరుణ్ చక్రవర్తి ట్రావిస్ హెడ్ 39 అంత చేసాడు. ట్రావిస్ హెడ్ మనకి డెఫినెట్గా అప్పటికే చెమటలు పట్టించాడు ట్రావిస్ హెడ్. బట్ స్టిల్ ఆ వికెట్ రావడంతో మళ్ళీ మనం పుంజుకున్నాం. బట్ స్టీవ్ స్మిత్ బ్యాటెడ్ బ్రిలియంట్లీ. సో ఫస్ట్ 2 వికెట్స్ తొందరగా పడినా కూడా స్టీవ్ స్మిత్ అండ్ ఒక మంచి పార్ట్నర్షిప్ మనం చూసాం. లబిషన్ అండ్ స్టీవ్ స్మిత్ మధ్య కూడా పార్ట్నర్షిప్ చూసాం. స్టీవ్ స్మిత్ కూడా 36 దగ్గర మళ్ళీ షమీని డ్రాప్ చేశాడు. షమీ దట్ వాజ్ నాట్ ఎ డిఫికల్ట్ క్యాచ్, బట్ ఇలాంటివి అవుతాయి. ఫాలో త్రూలో బౌలర్లు, ముఖ్య ఫాస్ట్ బౌలర్స్ క్యాచ్ పట్టుకోవడం కొంచెం కష్టమైన పరిస్థితి, పట్టుకుంటే బాగుండేది. బట్ స్టీవ్ స్మిత్ బ్యాటెడ్ బ్రిలియంట్లీ. లబుషన్ అవుట్ అయినా సరే, జడేజా, మన స్పిన్నర్స్ అందరూ బాగా వేశారు. వాళ్ళు కుల్దీప్కి వికెట్ రాకపోయినా హీ ఆల్సో బౌల్డ్ వెరీ వెల్, వాజ్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్. సో అక్షర్ పటేల్ ఆల్సో బౌల్డ్ బ్రిలియంట్లీ. సో అందరూ మంచి బౌలింగ్ వేశారు. అక్షర్ పటేల్ గాట్ దట్ ఇంపార్టెంట్ వికెట్ ఆఫ్ మ్యాక్స్వెల్ ఉంటే ఒక 30-40 రన్స్ తేడా వస్తుంది. సో మ్యాక్స్వెల్ కీలకమైన టైంలో మ్యాక్స్వెల్ ఒక 6 కొట్టాడు, నెక్స్ట్ బాల్కి అతను క్లీన్ బౌల్ చేశాడు. ఎందుకంటే అది చాలా యాక్యురేట్. అక్షర్ పటేల్ ఇస్ వెరీ యాక్యురేట్. యూ మిస్ ఐ హిట్ అన్నట్టుగా వచ్చి హిట్ చేస్తాడు. అది అతని బాల్స్ మోస్ట్లీ విత్ ద ఆర్మ్ లోపలికి వస్తాయి. సో అది టెరబుల్ మిస్ బై మ్యాక్స్వెల్ అలాగే ఆడతాడు. సో స్టీవ్ స్మిత్ కంటే అలెక్స్ క్యారీ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. సో అతను కొట్టిన షాట్స్ చాలా భయపెట్టాడు. బట్ స్టీవ్ స్మిత్ ఎప్పుడైతే మహమ్మద్ షమి తీసాడో తర్వాత అలెక్స్ క్యారీ మరి తెలుసు అతనికి తర్వాత పెద్దగా బ్యాటింగ్ లేదని చెప్పి అతను మ్యాక్స్వెల్ కూడా అవుట్ అయ్యేసరికి అతను స్లో డౌన్ అయిపోయాడు. లేకపోతే అలెక్స్ క్యారీ వాజ్ లుకింగ్ సో గుడ్. సో అది మనకి స్టీవ్ స్మిత్ వికెట్ రావడం, తర్వాత మ్యాక్స్వెల్ తొందరగా అవుట్ అవడం, దాంతో ఏంటంటే ఇండియా కలిసి వచ్చింది. లేకపోతే ఆస్ట్రేలియా 280-290 కూడా చేసి ఉండే పరిస్థితి కనిపించింది మనకి. పిచ్ వాజ్ నాట్ దట్ డిఫికల్ట్. ఫస్ట్ రోహిత్ శర్మ కూడా పోస్ట్ మ్యాచ్లో అదే చెప్పాడు, ఏంటంటే పిచ్ న్యూజిలాండ్ ఆడిన పిచ్ చాలా హారిబుల్ పిచ్, అది చాలా డిఫికల్ట్ ఫర్ బ్యాటింగ్. కానీ దిస్ పిచ్ వాజ్ నాట్ దట్ ద బ్యాట్. స్లో వికెట్, బాల్ ఆగి వస్తుంది కొన్నిసార్లు, బట్ స్టిల్ ఇట్ వాజ్ నాట్ ఎ డిఫికల్ట్ వికెట్ టు బ్యాట్. సో ఇండియా కట్టడి చేయగలిగింది. వరుణ్ చక్రవర్తి సెకండ్ స్పెల్లో మరొక వికెట్ తీశాడు.
Jadeja 2, Shami 3, Akshar got 1 wicket, Hardik Pandya got the final wicket in this final over. So India వాళ్ళని 264 కట్టడి చేయగలిగింది. ఇండియా స్టార్టెడ్ బ్యాటింగ్. రోహిత్ శర్మ ఎప్పటిలాగే అగ్రెసివ్గా ఆడే ప్రయత్నం చేశాడు. ఒక 2 lives దొరికాయి కూడా అతను. 2 lives దొరికాయి. బట్ రోహిత్ శర్మ ఇలాగ ఆడుతున్నాడు ఇటీవల కాలంలో. బట్ శుభ్మన్ గిల్ ముందుగా కొట్టాడు. థర్డ్ మ్యాన్లో హీ వాజ్ ట్రైయింగ్ టు రన్ ఇట్ డౌన్ టు థర్డ్ మ్యాన్. ఒక సింగిల్ వచ్చేదేమో, అనవసరమైన షాట్ అది ప్లేడ్ ఆన్ అయ్యాడు. సో అది పెద్ద సెట్ బ్యాక్ అయింది. శుభ్మన్ గిల్ మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్. అండ్ రోహిత్ శర్మ కొద్దిగా రన్స్ రాకపోయేసరికి ఆ కొత్త బౌలర్ కానెలీ మీద హాఫ్ హార్టెడ్ స్వీప్ షాట్ ప్రయత్నం చేశాడు, మిస్ అయ్యాడు. సో రోహిత్ శర్మ ఇద్దరు ఓపెనర్లు అవుట్ అయ్యేసరికి మనకు టెన్షన్ టెన్షన్ ఖచ్చితంగా మొదలైంది. బట్ విరాట్ కోహ్లీ, నేను వైజాగ్లోని మ్యాచ్ చూస్తున్నాను. వైజాగ్లో నాతో పాటు మ్యాచ్ చూస్తున్నా, మా బావగారికి ఆల్రెడీ చెప్పాను అనమాట. విరాట్ కోహ్లీ బాడీ లాంగ్వేజ్ చూస్తే నాకు అర్థమైంది. విరాట్ కోహ్లీ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ గుడ్. అతని బాడీ లాంగ్వేజ్ కానీ, అతని ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కానీ, అతని టైమింగ్. విరాట్ కోహ్లీ అదే చెప్పాడు మ్యాచ్ తర్వాత, నీకు ఏం నచ్చిందంటే అబౌట్ దిస్ ఇన్నింగ్స్ టైమింగ్ అని చెప్పాడు. హీ వాస్ టైమింగ్ ద బాల్ సో బ్యూటిఫుల్. నేను చెప్పాను హీ విల్ డెఫినెట్లీ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. నేను యాక్చువల్లీ వాంటెడ్ టు ట్వీట్ దట్, బట్ ఏదైనా జింక్స్ అవుతుందేమో, జింక్స్ చేస్తానేమో అని చెప్పి నేను ట్వీట్ చేయలేదు. బట్ విరాట్ కోహ్లీ లుక్ సో గుడ్ అండ్ లుక్ మచ్ బెటర్ దెన్ శ్రేయస్ అయ్యర్, హూ ఇస్ ఇన్ గ్రేట్ ఫామ్. సో శ్రేయస్ అయ్యర్ అంత మంచి ఫామ్లో శ్రేయస్ అయ్యర్ కంటే చాలా బాగా కనిపించాడు. అండ్ హీ వాస్ గెటింగ్ ద సింగిల్స్ ఎఫర్ట్లెస్లీ. గ్యాప్లో ఆడుతున్నాడు, ప్రతి షాట్ని ఇలా మంచి టైం చేస్తున్నాడు, గ్యాప్లో ఆడుతున్నాడు వితౌట్ మచ్ ఎఫర్ట్లెస్గా ఆ సింగిల్స్ తీయడం చూసాం మనం. సో ఎంత బాగా వాళ్ళిద్దరు ప్లాన్ చేశారంటే 91 runs యాడ్ చేశారు వాళ్ళు, రిస్క్ ఫ్రీ. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా వాళ్ళిద్దరూ చాలా కూల్గా చేసిన ప్లాన్ చేశారు. అంటే అంత అప్పటికి పెద్ద మౌంటైన్ ఆఫ్ ఏ టార్గెట్ కనిపించింది, కానీ వాళ్ళు మెల్లగా ఇటుక మీద ఇటుక పోయి పేర్చినట్టుగా సింగిల్స్ తీస్తూ, ఆ పెద్ద గ్రౌండ్లో కొన్నిసార్లు డబుల్స్ తీస్తూ, అకేషనల్ బౌండరీ ఏదైనా లూజ్ బాల్ దొరికితే విరాట్ కోహ్లీ ఒక డౌన్ ద లెగ్ సైడ్ వస్తే ఒక స్వీప్ షాట్ కొట్టాడు. సో అకేషనల్ బౌండరీ కొడుతూ ఎంత బాగా చేజ్ చేశారంటే, ముఖ్యంగా విరాట్ కోహ్లీ ది వే హీ వాజ్ ఫైండింగ్ దోస్ గ్యాప్స్. ఆస్ట్రేలియన్స్ దే గివ్ నథింగ్ అవే, చివరిదాకా వాళ్ళు అసలు ఏమాత్రం తగ్గలేదు. సో అలాంటి ఆస్ట్రేలియన్ అంత హైలీ కాంపిటేటివ్ సైడ్కి అగేన్స్ట్గా విరాట్ కోహ్లీ ది వే హీ ప్లాన్ దట్ చేజ్ వాజ్ రియలీ అతనికే చెల్లుతుంది. మీరేమన్నానండి, ఎక్కువ చెప్తున్నామని లేదు, విరాట్ కోహ్లీ ఓన్లీ కెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ మ్యాజిక్. సో అలాంటి చేజ్ శ్రేయస్ అయ్యర్ ఎంత బాగా ఆడుతున్నాడు మిడిల్ ఆర్డర్లో. నేను లాస్ట్ వరల్డ్ కప్లో కూడా నేను ముందు నుంచి శ్రేయస్ అయ్యర్ టీంలో ఉండాలి, శ్రేయస్ అయ్యర్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అంటే నువ్వు ఎక్కువ శ్రేయస్ అయ్యర్ని హైప్ చేస్తావు అని చెప్పి కొంతమంది నా మీద కామెంట్ చేశారు. బట్ యూ హ్యావ్ సీన్ లాస్ట్ వరల్డ్ కప్ ఆల్సో సో కన్సిస్టెంట్. అదే కన్సిస్టెన్సీ ఇక్కడ మిడిల్ ఓవర్లో స్పిన్నర్స్ని ఫేస్ చేయడంలో ముఖ్యంగా ఈజ్ అ కీ ప్లేయర్. సో వాళ్ళ 91 runs పార్ట్నర్షిప్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ యూజువల్ అక్షర్ పటేల్ గేమ్, అక్షర్ పటేల్ ఎప్పటిలాగే కాస్త కాషన్ విత్ అగ్రెషన్ మిక్స్ చేస్తాడు. అలాగే అతను చేసిన 21-22 runs కావచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్ రన్స్. ఎందుకంటే కోహ్లీ మీద ఇది లేదు సార్, ప్రెషర్ లేదు, రన్ రేట్ ఈజ్ ఆల్వేస్ బిలో 6. బిలో 6 ఉంటే ఎప్పుడైనా టీం చాలా దే బ్రీత్ ఈజీ. సో బిలో 6 ఉండేలాగా అకేషనల్ బాగుంటే అకేషనల్ 6 కొడుతూ అతను తనకి ఇచ్చిన రోల్ పర్ఫెక్ట్గా అతని కాంట్రిబ్యూషన్ లేకుండా ఉండదు. అతను మ్యాచ్లో ఉన్నాడంటే అతని కాంట్రిబ్యూషన్ ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ అన్నింటిలో ఉంటుంది. అదే మళ్ళీ ఇక్కడ మనకి కనిపించింది అక్షర్ పటేల్ నుంచి. సో అక్షర్ పటేల్ ఇస్ ఎ వండర్ఫుల్ గై టు హ్యావ్ ఇన్ ద ఫీల్డ్, ద బ్యాటర్, బౌలర్ అండ్ ద ఫీల్డర్ ఆల్సో. సో అక్షర్ పటేల్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా బాగుంది. అక్షర్ పటేల్ కూడా అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ కూడా పెద్ద షాట్ కొట్టిపోయి అవుట్ అయ్యాడు. ఎందుకంటే లాస్ట్లో మరి చేజ్ కష్టమైపోతుంది స్లో వికెట్ మీద అని చెప్పి. తర్వాత రాహుల్ కొంత టైం తీసుకున్నాడు. సింగిల్సే వచ్చినాయి, 10-12 runs వరకు సింగిల్సే వచ్చినాయి. తర్వాత హీ స్టార్టెడ్ ప్లేయింగ్ ఈ షాట్స్ అండ్ ప్లేడ్ సమ్ గుడ్ షాట్స్, 2 4s 2 6s కొట్టాడు. అతను షాట్స్ కొడుతున్న టైంలో విరాట్ కోహ్లీ సెంచరీ ఇంకా ఖాయంగానే ఉంది. మేము జోక్ చేసుకున్నాం కూడా, హార్దిక్ పాండ్యా వచ్చే లోపల సెంచరీ కంప్లీట్ చేసుకుంటాడేమో అని చెప్పి. సో మరి చాలా కొంతమంది ట్వీట్ కూడా చేస్తున్నారు, హార్దిక్ పాండ్యా వచ్చేస్తాడు నెక్స్ట్ అని చెప్పి తొందరపడ్డాడు వారు. కానీ విరాట్ కోహ్లీ డిడ్ నాట్ పుట్ ఏ సింగిల్ ఫుట్ రాంగ్ ఈ ఇన్నింగ్స్లో. పర్ఫెక్ట్గా 5 4 కొట్టాడు. 84 runsలో 5 4 కొట్టాడు. మిగతా 64 సింగిల్స్ అండ్ 2s, అకేషనల్ 3 ఏదైనా ఉందేమో. సో అలాంటి అంత ఫిట్నెస్ కూడా కావాలి. అన్ని రన్స్ తీయాలి, అలాంటి అంత పెద్ద గ్రౌండ్ ఉన్నది దాంట్లో రన్స్ తీయాలంటే ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేసాడు వాళ్ళు. అలాంటి విరాట్ కోహ్లీ ఫిట్నెస్కి ఇట్ ఈస్ ఎ గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. సో అలాంటి సింగిల్స్ తీస్తూ 64 సార్లు పరిగెత్తు రన్ చేయకుండా 5 బౌండరీలు మాత్రం కొట్టి ఆ చేసి ప్లాన్ చేయడం. ఓకే, హీ డిడ్ నాట్ పుట్ ఎ సింగిల్ ఫుట్ రాంగ్ ఎక్సెప్ట్ ది ఫైనల్ షాట్.
అవుట్ అయిన షాట్కి అన్క్యారెక్టరిస్టిక్గా అవుట్ అయ్యాడు. ఒక హాయిక్ పెద్ద ఎప్పుడు అలాంటి షాట్ ఎందుకు ఆడాడు అని అతను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు, కానీ దెర్ వాజ్ నో ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్ షాట్. సో అక్కడ అతను అవుట్ అయిపోవడం ఏంటి, డీప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోవడం ఏంటి, ఏరీ ఫేరీ షాట్ ఆడడం ఏంటి, అది అర్థం కాలేదు. బట్ ఓకే, ల్యాండ్ మార్క్ రాకపోయినా అంటే చేజ్ కంప్లీట్ చేయాలి. ల్యాండ్ మార్క్ వచ్చినా రావడం కంటే విరాట్ కోహ్లీ వీ ఎక్స్పెక్ట్ హిమ్ టు కంప్లీట్ దీస్ చేజెస్. చేయలేకపోయాడు. అది కొంచెం అది ఒకటే చిన్న పంటి కింద రాయేలాగా మనకు అనిపించింది. బట్ స్టిల్ దట్ ఆ ఇన్నింగ్స్ గొప్పతనానికి ఇట్ విల్ నాట్ టేక్ ఎనీథింగ్ అవే ఫ్రమ్ దట్ ఫ్రమ్ ది గ్రేట్నెస్ ఆఫ్ దట్ ఇన్నింగ్స్. బట్ రాహుల్ వాజ్ దేర్ అండ్ హార్దిక్ పాండ్యా కాస్త తొందరపడ్డాడు. 3 సిక్స్లు కొట్టాడు, 2 అయితే 100 మీటర్స్ అబౌవ్ సిక్స్లు కొట్టాడు. అండ్ అతను అవుట్ అయిపోయాడు. అదే ప్రయత్నంలో మరొకసారి ఫినిష్ చేయబోయి, బట్ రాహుల్ ఒక 6 కొట్టి ఫినిష్ చేశాడు. సో వండర్ఫుల్ ఫినిష్. సో స్వీట్ రెవెంజ్ అగేన్స్ట్ అవర్ అపోనెంట్ ఆస్ట్రేలియా. సో ఇట్ వాస్ రియలీ టోర్నమెంట్లో ఆడిన 4 మ్యాచ్లు అద్భుతంగా ఆడారు. అందరూ బాగా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. దిస్ టీమ్ ఈజ్ లుకింగ్ రియలీ గుడ్. మనం అప్పుడైతే అలాగే 2023 అలా అనుకున్నాం, అలాగే దిస్ టీమ్ ఈజ్ రియలీ లుకింగ్ గుడ్. అండ్ వీళ్ళని ఆపడానికి చాలా పెద్ద ఎఫర్ట్ కావాలి. సౌత్ ఆఫ్రికా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఈ టీంని ఆపడానికి మనల్ని ఎవర్రా ఆపేది అని మనం ఇప్పుడు గట్టిగా చెప్పచ్చు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు విరాట్ కోహ్లీ, యు ఆర్ ది రియల్ చేజ్ మాస్టర్.